హాయ్ అండి. బాగున్నారా? ఇక్కడైతే నేను సోమవారం రోజు తీసిన వీడియో. 3 గంటలకు లేసి బయట ఊడ్చి, కడిగి, తుడిచి మొత్తం అంతా నీట్‌గా చేసి చక్కగా ముగ్గులేసుకొని, పసుపు, కుంకుమ వేసుకొని కాలువ దగ్గరికెళ్ళేసి స్నానం చేసి అక్కడే పూజ చేసుకున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. వీలైతే ఒకసారి చూడండి. మా పాప, నేను ఇంకా పూజ చేసుకొని ఇంకా గుడికైతే వెళ్ళిపోయామన్నమాట. మా అయ్యప్పలు బయలుదేరుతున్నారని. నిజంగా పిల్లలకి నేర్పాల్సిందేంటో తెలుసా? మనుషుల విలువలు. పూజలు, నోములు, వ్రతాలు, సంప్రదాయాలు వీటన్నిటితో పాటు ఎదుటి మనిషితో ఎలా మాట్లాడాలి అని నేర్పాలి. వాటితో పాటు మంచోడెవడు, చెడ్డోడెవడు, వాడు మనకు మంచి చెప్తున్నాడా, చెడు చెప్తున్నాడా, ఏమి నూరిపోస్తున్నాడో అవి కూడా నేర్పాలి. చెప్తారు కదా, చెడు ప్రపంచాన్ని చుట్టిద్దంట, మంచి ఊరు దాటే లోపల. నిజం. పిల్లలకి మంచి కన్నా చెడు ఎక్కువ ఆకర్షించేది. అది పిల్లలకైనా వర్తిస్తుంది, పెద్దవాళ్ళకైనా వచ్చింది. వీళ్ళు చెప్పే శుద్ధపూస మాటలు ఉంటాయి చూడు, తేనె పూసిన కత్తి. ఎలా అంటే చాలా స్లోగా, చాలా నీట్గా వాళ్ళ మనసులోకి ఎలా పోవాలో అలా పంపిస్తారు. ఇలాంటి సోకాళ్ళకి చాలా వరకు దూరంగా ఉంచటం బెటర్ పిల్లల్ని. తప్పులేదు. వాళ్ళంటి ఎద్దవలు మనకి మంచి చేసినా వద్దు. ఎందుకంటే దాంట్లో వాళ్ళ స్వలాభం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఖచ్చితంగా ఉంటుంది. వాడికి ఏ బెనిఫిట్ లేకుండా నీ దగ్గరకు వచ్చి నువ్వు మంచి చేసి నీకు మంచి చేస్తాడంటే అది ఎట్టా కుదిరిద్ది? ఈ లోపల పిల్లల మనసులు, పెద్దోళ్ళ మనసులే ఎరగొట్టగలిగిన వాళ్ళు పిల్లల మనసులు ఎరగొట్టలేరంటారా? ఖచ్చితంగా జరిగిద్ది. అందుకని చాలా వరకు చెడాటికి దూరంగా ఉంచగలిగితే మీ పిల్లల్ని, మీ పిల్లల జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కానీ పనిగట్టుకొని మరి వస్తారు కొంపల్లోకి. ఎందుకు? మీరు అవసరం అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేసేది అదే. ఒకప్పుడు ఎదురైన పలకరించిన మనుషులు ఈరోజు వస్తున్నారు అంటే, ఒకటి వాళ్ళకి లాభం, మీ వల్ల వాళ్ళకేదో కావాలి. 2 మీ నాశనం కావాలి. ఈ 2 జరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు మన కాడికి మళ్ళీ రావాలన్నమాట. ఇది. ప్లీజ్